నేను రిమెంబర్ నాకు గడ్డి మోపు కట్టుడు రాకపోయేది, మిరప ముక్కకు కలుపు ముక్కకు తేడా తెలియకపోయేది. అక్కడ నుంచి నేర్చుకొని ఎంత ఆరితేరినాం అంటే ఇక అసలు వట్టిగా ఒక మొక్కకు పురుగు పట్టిందానంటే ఇదే పురుగు పట్టింది, ఏ మందు కొట్టాలి అనేది నిమిషాలలో తెప్పే స్థాయికి ఎదిగినాం వ్యవసాయంలో. కానీ అప్పటికే మీరు చాలా మాన్యూట్రిషన్, చాలా సన్నగా ఉన్నారు యాక్చువల్లీ. చాలా. అలాంటి పిల్లకి పెళ్ళి, ఆ పిల్ల మళ్ళీ పొలంలో పనులు. అంతేకాదు, ఇంకా ఒక అదృష్టం దురదృష్టం ఏంటంటే, అదృష్టం ఇప్పుడు, అప్పుడు దురదృష్టం. 17 ఏళ్లకు నా పెద్ద బిడ్డ పుట్టింది. ఓ మై గాడ్. బీనా. 18 ఏళ్లకు చిన్న బిడ్డ పుట్టింది. జస్ట్ 1 year గ్యాప్. 1 year గ్యాప్. నా ఫస్ట్ మ్యారేజ్ డే వరకు పెద్ద ఆమె, సెకండ్ మ్యారేజ్ డే వరకు చిన్న ఆమె. అలాంటి ఫ్యామిలీలోనే అనుకోవడం, ఇద్దరు అమ్మాయిలు అయితే మీకేం ఇబ్బంది అవ్వలా? ఇబ్బందే, ఇక అది సర్వైవల్ ప్రాబ్లం. మళ్ళీ సేమ్ నా స్టోరీ రిపీట్ అవుతుంది అక్కడ. ఇక మళ్ళీ చాలని బతుకులు, మళ్ళీ అదే నేల మీద వండుకున్నాడు, పొద్దుగా లేచి అలుకుడు, ముగ్గేసుడు, పనికి పోడు, గదే కట్టెల పొయ్యి మీద వండుకున్నాడు. ఇంట్లో బాత్రూమ్ కూడా ఉండేది కాదు, బయటికి చెంబట్టుకుని పోవాలి. అదే లైఫ్. కానీ ఈవెన్ అమ్మ పుట్టింట్లో ఏది జరిగిందో ఇక్కడకు మీరు వచ్చిన తర్వాత కూడా ఐ థింక్ మీకు కనీసం అమ్మో ఫస్ట్ పాప పుట్టింది, 1 year అయింది, నేను కొంచెం రికవర్ అవ్వాలి, నా హెల్తే బాగుండలేదు, ఆ పిల్లని చూసుకునే దిక్కు కూడా లేదు అని మీకు కూడా అంత అవేర్నెస్ లేకుండా కదండి. అప్పుడు అంత సెక్స్ నాలెడ్జ్ లేదు కదమ్మా. ఇంకొకటి, నాకు అసలు ఫస్ట్ బేబీ కడుపులో ఉన్నప్పుడు హెల్త్ మంచిగా లేదు. అయితే తల్లి చచ్చిపోతుంది లేకపోతే బిడ్డ చచ్చిపోతుంది అని చెప్పేళ్ళు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కంటే ముందు 3 months, ఐ థింక్ 2.5 months, 75 days ఐ వాజ్ ఇన్ హాస్పిటల్ బిఫోర్ డెలివరీ. బాగా హై బీపీ ఉండే, 300 ఉండే బీపీ. ఆ ఏజ్కే దేవుడా. అంటే ప్రెగ్నెంట్లో ప్రాబ్లం వచ్చింది, వచ్చి ఆ బీపీ కంట్రోల్ అయితేనే డెలివరీ కావాలి. ఈమె డెలివరీ అయినప్పుడు బీపీ అట్లనే ఉంటే ఐదర్ మదర్ లేకపోతే డాక్టర్ చచ్చిపోతుందని డిక్లేర్ చేసిండు వాళ్ళు. మా నాన్న సైన్ కూడా చేసిండు దానికి. లక్కీగా బిడ్డ పుట్టినాక ఏడవలేదు, 2 రోజుల దాకా ఏడవలే. ఆమెను తీసుకెళ్ళి ఎంజిఎంలో ఇంక్యుబేటర్లో పెట్టారు గవర్నమెంట్ హాస్పిటల్లో. 3rd day చూసిన నేను పాపను. పాప హెల్తీగానే పుట్టిందండి? బాగా టైనీగా పుట్టింది కానీ ఓకే, ఐ థింక్ మేబీ 2 kgs అట్లా అనుకుంటా. ఓ మై గాడ్. సో అట్లా ఆమె బాగా టైనీగా పుట్టింది కానీ 3 days తర్వాత షీజ్ ఓకే. నేను ఇక అప్పుడు పల్లెటూర్లలో ఎట్లుంటుందంటే, హెల్దీగా ఉంటేనో 1 నెల లోపల మళ్ళీ 21 ఫంక్షన్ చేయగానే పంపిస్తారు అత్తగారింటి. ఎక్కువ రోజులు ఉంచుకోరు ఎందుకో మరి. బిడ్డ పెళ్ళి అయిపోతే అయిపోయింది, ఇక మనకు సంబంధం లేదు, మన బాధ్యత కాదు అన్నట్టు ఫీల్ అవుతారు. అది కూడా ఫస్ట్ కాన్పు అమ్మ వాళ్ళు ఇవ్వాలి కాబట్టి అమ్మ వాజ్ దేర్ విత్ మీ ఇన్ ద హాస్పిటల్. మీరు మీ పిల్లల్ని ఎలా చూసారు? ఇప్పుడు మీ పిల్లలకి పెళ్ళిందని విన్నారు, ఒక పాపకు, ఇద్దరికి అయిపోయిందా? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు? యాజ్ ఎ మదర్గా అమ్మాయి ఆడపిల్లలకి పెళ్లి చేసేసాం అని రిలాక్స్ అయిపోయారా, లేకపోతే వాళ్ళ బాధ్యత ఇంకా పెరిగిందంటారా? లేకపోతే మీ పేరెంట్, మీ అత్తగారు ఎలా ట్రీట్ చేస్తారో, మీరు మీ పిల్లలు ఎలా ట్రీట్ చేసిన డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అస్సలు నా పిల్లలు ఇప్పుడు నాతోనే ఉంటారు. ఇస్ ఇట్? అమెరికాలో. ప్రౌడ్ ఆఫ్ యూ మ్యాన్, సూపర్ కదా అసలు. పిల్లలు ఇప్పుడు వాళ్ళ అత్తగారులు ఇద్దరు ఇండియాలో ఉంటారు. మా అమ్మాయిలు అక్కడ, పెద్ద అమ్మాయి బోస్టన్లో ఉంటే తీసుకొచ్చి ఫినిక్స్లో పెట్టుకున్నాను ఫస్ట్ ప్రెగ్నెంట్ అప్పుడు. ఓకే. ఇప్పుడు 2 అమ్మాయిలు ఫినిక్స్లోనే ఉంటారు. దట్స్ సో నైస్. అందరం ఒక దగ్గరే ఉంటాం. సూపర్ అసలు. పిల్లల బాధ్యత అంటే పిల్లలతోనే ఉంటే అది వేరే ఉంటుంది లైఫ్, చాలా హ్యాపీగా ఉంటుంది. మనం మిస్ అయినవన్నీ వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటాం. I'm so happy with my son-in-laws, daughters, and I'm blessed with 4 grandchildren. ఓకే. అసలు నాకు అనిపించట్లేదండి. అది వరం. సో నైస్. అదే వరం, శాపం కూడా. ఎవరికైనా చెప్తే ఇదంతా స్టోరీ చెప్తాను ఈమెకి అంత ఉన్నదా అనుకుంటారు. ఇంకా శారీలో ఇంకా బాగా పెద్దగా కనిపిస్తాం కానీ వెస్టర్న్ డ్రెస్సెస్లో ఇంకా చిన్నగా కనిపిస్తాం కదా. ఓకే. బట్ ఇట్ ఈస్ బ్లెస్సింగ్. అవును. ఐఎమ్ 50+. ఓకే, కూల్. యా. కానీ ఎలా మీరు అంటే అక్కడ అలా పెళ్ళి, 2 పిల్లలు, అంత బిలో పావర్టీ,
ఇలా వెళ్ళారు. ఈ రోజున ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా ఎలా ఎదిగారో ప్రాసెస్ ఏంటనే నాకు తెలుసుకోవాలండి ప్లీజ్. చాలా లాంగ్ జర్నీ అండ్ చాలా పెయిన్ఫుల్ జర్నీ. చాలామంది అమ్మాయిలు ఇప్పుడు అప్పుడు నేనున్న సిచ్యువేషన్లో ఇప్పుడు కూడా ఉన్నారు. అవును. బాధ ఎక్కడవుతుందంటే ఒక 30 ఏళ్ళ కింద ఫుడ్కు తక్కువ ఉండి, లేకపోతే చదువుకు సదుపాయాలు లేక, ఇల్లు సరిగ్గా లేక ఇబ్బంది పడేటోళ్ళం. ఇప్పటికీ అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. బాధ అవుతుంది బాగా చూసినప్పుడు. స్లమ్ ఏరియాస్లో పోయినప్పుడు ఇంకా టెంట్ లాంటి ఇంట్లో ఉంటున్నారు. మరి ఇంత డెవలప్ అయినాక కూడా పాపం చూస్తే బాధ అవుతుంది. ఈ బాధ అంతా మీ కళ్ళ మాటన ఆగిపోయి మీ పెదాలు నవ్వు దగ్గర ఆపేస్తున్నారు. ఇట్ షోస్ ఆన్ యువర్ ఫేస్ యాక్చువల్లీ. బాధ అవుతుంది. ఇందాకనే మా వరంగల్ మినిస్టర్ గారు దయాకర్రావు గారు కాల్ చేశారు. ఆ ఊరంతా కొట్టుకుపోయింది, ఆ ఊరికి ఏమైనా చేయండి అంటే తప్పకుండా సరే ఎందుకు చేయను, చేస్తాను. మేబీ వెళ్తా రేపు. వరంగల్లో ఊరంతా కొట్టుకుపోయింది అంటే అది దురదృష్టం. మనం ఇంకా అటువంటి పరిస్థితులలో ఉన్నామంటే దురదృష్టం. సో వీ హ్యావ్ టు గో. సో అప్పుడు ఎడ్యుకేషన్ ఎంత? మీరు పెళ్ళేటప్పుడు మీరు ఏం చదువుకున్నారు? 10th. మరి తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ ఎలా వచ్చారు అసలు? తర్వాత మా హస్బెండ్ కూడా 10th పోతారు. తర్వాత ఏమైందంటే ఆ పొలంలో పనిచేసేటప్పుడు ఇక ఇదే లైఫ్ అని అనుకున్నాం. ఇక అక్కడికే పిల్లలైంది కదా, ఏముంటుంది ఇక అంతే. పిల్లలు 18 వరకు 2 అమ్మాయిలు. సో ఆ పొలంలో పని చేసేటప్పుడు కూడా బాగా సంఘర్షణ ఉండేది. ఇది కాదు నా జీవితం, ఇది కాదు, ఇది కాదు. మనసులో బాగా ఎప్పటికీ కొట్లాట ఉండేది నాకే. ఎక్కడ పేదరేకుంటే అక్కడ లొల్లులు అవుతాయి కదా, బాగా పంచాయతీలు అయ్యేది ఇంట్లో. మా అత్తగారు ఉండే, మా హస్బెండ్, తోటికోడలు, మా ఇంకో ఆడబిడ్డ ఉండే, పెళ్ళి కాకుండా అట్లా ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో పైసలు లేకుండా పంచాయతీ అవుతుంది. ఉంటే కాదు, బాగా ఈజీ. ఉంటే ఒక గోల, లేకపోతే ఇంకో గోల. సో అట్లా ఏదో ఒక దాంట్లో పంచాయతీ అయింది. ఇప్పుడు ఒకసారి చచ్చిపోదామని ఎక్కువసార్లు అనిపించేది చెప్పాలంటే. అబ్బాయి ఏంద్రా ఈ లైఫ్ ఇట్లా అంటే. నేను ఆ సిస్టంలో ఇనకలేదు, ఇవ్వలేకపోయారు. సో దానివల్ల ఎక్కువ అయ్యేది. అంటే నా డ్రీమ్ వేరే, నా పిల్లలకు మంచి చదువు చెప్పాలి, బాగా చేయాలి అంటే ఎక్కడైతుంది? ఆ కాలు కూడా గడప కూడా దాటలేము. అక్కడ ఉన్న సిస్టంలో మనం బయటకు వచ్చి మనకు నచ్చిన పని చేయడానికి అంత సినిమా లేదు, అక్కడ ఉండదు. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు డూ ఎనీథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టాక్, యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టేక్ ఎ డెసిషన్. మనకు అట్లా ఉన్నది సిస్టమ్, అట్లా ఉన్నది. మనం అంత ఎదురు తిరిగి అంత ఝాన్సీ లక్ష్మీబాయి అంత వేషావిస్తే అక్కడ కుదరదు. సో అట్లా ఉండే. ఫస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే అది వచ్చేసి అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్ అవకాశం వచ్చింది నాకు. ఓకే. 120 రూపాయలు హానరోరియం నెలకు. రైట్. సో అదేంటంటే ఒక ఆమె ఇట్లా నీలగానే క్యూట్గా ఉన్నది, వచ్చి ఊర్లో ఒక పంతలమ్మ కావాలి ఇక్కడ రాత్రిపడి చెప్పడానికి అని అడుగుతుండే. అయితే మా ఇల్లు బస్ స్టాండ్లోనే ఉంటుంది, మైలారంలో. ఓకే. ఆ బస్సు దిగిన వాళ్ళు లోపలికి వస్తారు, మంచినీళ్ళకు బాత్రూమ్ పోవాలనో దానికో దీనికో వస్తారు. అట్లా ఆమె వచ్చింది. లక్గా నేను ఆ రోజు ఇంట్లో ఉన్నా, పనికి పోలేదు. ఆమె వచ్చి ఇట్లా ఎవరైనా 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఉంటే, వాళ్ళకి 20 ఏళ్ళ వయసు ఉంటే ఈ జాబు వస్తుంది వాళ్ళకు అని అంటే, నాకు లక్గా నేను 10th పాస్ అయినా 20 వచ్చినాయి నాకు. సో నేనున్నా అని అడిగితే ఆమె మీరు ఏంటోళ్ళు అని అడిగితే ఫస్ట్ అడిగేది అదే కదా, మేము రెడ్డోళ్ళం అంటే, ఓ మరి నేను ఊర్లోకి పోయేసి వస్తా, ఇంకా బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరన్నా ఉంటే ఫస్ట్ అవకాశం వాళ్ళకు లేకపోతే మీకు అని చెప్పి ఆమె ఊర్లోకి వెళ్ళిపోయింది.